22వ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మడ్డి వీధి, చిన్న బొందిలీపురం, పెద్ద బొందిలీపురం, హరిజన వీధి తదితర ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వం అందించిన పాలన చూశారు. పొందిన సౌకర్యాలు, చేసిన అభివృద్ధి ఏంటన్నది మీకు తెలుసు. ప్రభుత్వం అందించిన పాలనతో సామాన్యులు ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవన్నీ పేదలకు ఇవ్వడం అవసరమా అని ఒకనాడు విపక్షం గొంతెత్తింది. చంద్రబాబు నాయుడు ఏవేవో అవాకులు చెవాకులు పేలారు. కృష్ణ గారు, నాగభూషణం గారు, గౌరయ్య గారు, గణేష్ గారు తదితర అనేక మంది పెద్దలు ఈ కాలనీలో ఉంటున్నటువంటి వారు మీతో మీ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని. అలాగే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. మీ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఏదో కొద్దిమంది బ్రోకర్లతో జరిగే వ్యవహారం ఇప్పుడు ఉండదు. ప్రతి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, మైనారిటీ, బ్యాక్వర్డ్ క్లాస్ కులాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరి ప్రమేయం లేకుండానే వారికి డబ్బు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మీరు అనుభవించినారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ, బీదలకు సాయం చేస్తే ప్రభుత్వాలు నిలబడవు అనేటువంటి సిగ్నల్ రానివ్వకూడదుమే. బీదలకు సాయం చేసిన ప్రభుత్వాలే ప్రజాస్వామ్యంలో నిలబడతాయన్నటువంటి సిగ్నల్ రావాలి. దానికి గాను మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీరు ఒక్క మటు విధవలు, మీరు మొత్తం నియోజకవర్గం అంతా మీకు సంబంధించినటువంటి బంధువులకు చెప్పండి. అందరం వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టుకుందామని చెప్పండి. ఆషామాషిగా ఎన్నికలు వచ్చినాడు 500 రూపాయలు, 1000 రూపాయలు ఆశ పెట్టి ఓట్లు కొనుక్కోవాలని చూస్తాడు. డబ్బు ఇచ్చి ఓట్లు కొన్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తాడంటాం? డబ్బు దేనికి పెట్టుబడి పెడుతున్నాడు? డబ్బు పిండడానికి పెట్టుబడి చేస్తున్నట్టే కదా. ఈ విషయాలు చైతన్యవంతంగా మీరు ఉండాలని, తగిన బుద్ధి చెప్పాలని
మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈవేళ కార్యక్రమం చాలా ఘనంగా చేశారు. ఘనంగా అంటే ఎవరింటికి వెళ్తున్నా వారి మొహంలో ఆనందం, సంతోషం స్పష్టంగా కనిపించిపోతుంది. జేజేలు అనక్కర్లేదు, ఇంకేమీ చేయక్కర్లేదు, వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతుంది. వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయం మాకు అర్థమైందని, ఇలాంటి స్వాగతాన్ని ఇచ్చినటువంటి ఈ డివిజన్కి సంబంధించిన ఇప్పుడే నేను ప్రస్తావన చేసిన పెద్దలందరికీ, బాలకృష్ణకి, మన వైకుంఠరావుకి, ఆయనతో ఇప్పుడు చదివినటువంటి పేర్లు ఉన్నటువంటి పెద్దలకి, యువకులు, మహిళలు, సంఘాలకు చెందినటువంటి నాయకురాళ్ళు, ఇప్పటి వరకు శివ నాకు కొంతమంది పేర్లు తెలియవు కానీ ఇప్పుడు యాక్టివ్గా మీరు చేస్తున్నారు శివ. అలాగే నిన్నటి వరకు వాలంటీర్స్గా ఉంది, రిటైర్ ఈ మధ్య రిజిగ్నేషన్స్ ఇచ్చేసి మేము కూడా ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటామని పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దీని తర్వాత 2 గ్రామాలకు ప్రజలు నాతో ఆఫీస్లో పార్టీలో కలిసినటువంటి గుందరావుపేట నుంచి వస్తున్నారు, అటేమో కరజాడి నుంచి వస్తున్నారు. వారు అక్కడ ఉండమని చెప్పాను, మీతో మాట్లాడి వచ్చేస్తానన్నాను. అందుకోసం మీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి. నన్ను విడిచిపెడితే వాళ్ళిద్దరికీ పంపించిన మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, మా కోసం వేచి ఉన్నారు, గంట ఆలస్యమైనా మా కోసం ఎదురు చూశారు. మీరు చూపినటువంటి ఆదరణ, అభిమానం, ప్రేమ, దీనికి గాను నా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీ వల్లే వచ్చింది, 5 సంవత్సరాల పాలన అందించింది, మీరు చూశారు. ఈ ప్రభుత్వ పాలనలో మీరు పొందినటువంటి సౌకర్యాలను కూడా చూశారు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం సంతోషంగా జీవించడానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపట్టాం. చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు పెద్దలు. డబ్బు దుర్వినియోగం చేసేస్తున్నామన్నారు, రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పారు, ఇదేదో శ్రీలంక లాగా, వెనుజులా లాగా అయిపోతుందని చెప్పారు. అసలు పేదవాళ్ళకి ఇవ్వడం అవసరమా అని అన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో ఇంకా కనీసమైనటువంటి సౌకర్యాలు నోచుకున్నటువంటి కుటుంబాలకి ఇంకా ఎంతకాలం వాళ్ళకి నిరీక్షించమంటామని చెప్పి ఈ 5 సంవత్సరాల కాలంలో వారికి సంతృప్తిగా అన్ని అందిద్దామని చెప్పి ధైర్యంగా ఈ పెద్దలందరితో యుద్ధం చేస్తూ కార్యక్రమం చేశాడు, మీరు చూశారు. అందుకే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులైతే వారికి ఒక విధంగా సాయం, పెన్షన్, 45-60 సంవత్సరాల మధ్యన అయితే వాళ్ళకు ఒక విధంగా సహాయం, చిన్నపిల్లడైతే వాళ్ళకు ఒక సాయం, లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక విధంగా సహాయం, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక విధంగా సాయం, ఇల్లు లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయడం, వైద్యానికి ఖర్చు కాకుండా ఉచితంగా వైద్యం చేయించడం, ఇవన్నీ పేద కుటుంబానికి అవసరమైన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాం. అందుకే ఈనాడు రాష్ట్రంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుతూ ఉన్నారు. ధనవంతులు ఎవరు వ్యతిరేకించినా ఈ ప్రభుత్వం పోదు. 75 సంవత్సరాల ధనవంతుల కోసం చేసినటువంటి వారిని చూసాం మనం. వారి సంపద పెరిగింది, వారి ఆస్తులు పెరిగినాయి, కానీ ఇప్పటికీ 75 సంవత్సరాల్లో కనీసం నివాసం ఉండడానికి ఒక ఇల్లు నోచుకున్నటువంటి వారిని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగమంటాం అన్నది ఈ ప్రభుత్వం ప్రశ్న. అందుకే ఇప్పుడే పద్మావతి చెప్పింది, ఈ నియోజకవర్గంలో ఇక్కడ 12,000 ఇస్తే మిగతా రూరల్ ఏరియాల్లో 8,000 ఇచ్చి 20,000 మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. మన ఒక్క నియోజకవర్గంలో 500 కోట్లు పెట్టి భూమి కొన్నాం. అవి లేఅవుట్లు వేసి, పెట్టుబడి పెట్టి, డ్రైన్లు కట్టి, ఎలక్ట్రికల్ లైన్స్ వేసి, నీరిచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇల్లు కట్టడం కాదు, ఊర్లు నిర్మాణం చేస్తున్నాం. మీరు ఒకసారి చూడండి, ప్రాగోలు, పోతనవలస, పొన్నాడ, లింగాల వలస, పెద్ద గ్రామాల నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నామని సంతోషంగా ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు నాకు కూడా రాజకీయ జీవితానికి ఒక సంతృప్తిని కలుగుతుంటుంది. అయ్యో వీళ్ళందరికీ ఒక ఇల్లు
ఇవ్వగలిసాం, వీళ్ళు పిల్లపాపలతో మా సొంత ఇంట్లో ఉంటున్నాం అన్నటువంటి కళలు నెరవేర్చగలిసినాం, దీంట్లో మన పాత్ర ఉంది అని సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ కలిసిపోతున్నారు. ఓడించి ఏం చేయాలని? గడిచిన 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశాం కదా. ఏనాడు చెప్పిన మాటకు మీరు కట్టుబడలేరు, ఒక హామీకి కట్టుబడలేరు. ఎడాపెడా ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోవడం, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే పైసా కొరకు ఇచ్చి మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ముందుకు రావడం. నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వేమని ఇప్పుడు కొత్తగా చీఫ్ మినిస్టర్ అవుతున్నావా? 14 సంవత్సరాలు అంటే 3 దఫాలు నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్నావు కదా. అప్పుడు ఏమైనా ఉద్యోగాలు ఇప్పుడు ఎలాగిస్తావు అని అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇవేమీ చెప్పలా. 4,50,000 ఉద్యోగాలు కల్పించినట్టు మీ కళ్ళెదురుగా ఉంటే మీరు చూడండి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు 58,000 మంది డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ నియమించినాడు. 2,50,000 మంది సెక్రటేరియట్ సిబ్బందిని, కుర్రాళ్ళని నియమించినాడు. ఎక్కడ ఏ ఒక్క ఉద్యోగం పొందడానికి ఒక నయా పైసా ఎవరు లంచం తీసుకునేటువంటి ఆరోపణ లేకుండా చేయగలిసినాడు. కరప్షన్ లెవెల్ తగ్గించినాం. 2,65,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి మీ ఖాతాల్లోకి వివిధ అవసరాలకు ఇచ్చినాం. ఎవరు మీ వద్దకు వచ్చి ఒక నయా పైసా మాకు లంచం ఇవ్వండి